బాలీవుడ్ ని సైతం దాటేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై టాలీవుడ్ చేస్తున్న మాస్ డామినేషన్ మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు బీ టౌన్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోయే పరిస్థితి ఏర్పడింది. మన స్టార్స్ పాన్ ఇండియా సినిమాల ప్లానింగ్ లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అయితే నెక్స్ట్ రాబోతున్న రెండేళ్లు రిలీజ్ షెడ్యూల్ సినిమాలు చూస్తే బాక్స్ ఆఫీస్ మోత మోగించడం గ్యారంటీ అనేలా ఉంది. మరో ఇండస్ట్రీకి అసలు ఛాన్సే ఇచ్చేలా లేని విధంగా మన స్టార్స్ వచ్చే రెండేళ్ల ప్లానింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జనవరితో మొదలై ఇయర్ ఎండింగ్ వరకు భారీ సినిమాల రిలీజ్లు ఉన్నాయి. అందులో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ 2 క్రేజీ సినిమాలతో రాబోతూ ఉన్నారు. అందులో ఒకటి మనశంకర వరప్రసాద్ గారు కాగా రెండోది విశ్వంబర. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తెలుగు రిలీజ్ మాత్రమే ఉన్నా కూడా విశ్వంబర మాత్రం పాన్ ఇండియా రిలీజ్ ఉంటూ ఉంది. ఇక నెక్స్ట్ బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో NBK 111 సినిమా వస్తూ ఉంది. ఈ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ షెడ్యూల్ చేసుకుంది. వీటితో పాటు ప్రభాస్ రాజాసాబ్ వచ్చే సంక్రాంతికి వస్తూ ఉండగా సెకండ్ హాఫ్ లో ఫౌజీ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ రెబల్ ఫ్యాన్స్ కి 2 సినిమాల ఫీస్ట్ అందించే ప్లానింగ్ లో ఉన్నాడు ప్రభాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రాబోతోంది. ఈ సినిమాతో మరోసారి గబ్బర్ సింగ్ రికార్డులను టార్గెట్ పెట్టుకున్నారు హరీష్ శంకర్. నాని, ది పారడైజ్, రామ్ చరణ్, పెద్ది కూడా నెక్స్ట్ ఇయర్ క్రేజీ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా సంక్రాంతికి వస్తూ ఉంది. 2026 ఇలా ప్రతి సినిమా భారీ ప్లానింగ్ తో అంతకు మించిన అంచనాలతో వస్తూ ఉండగా 2027 బాక్స్ ఆఫీస్ హీట్ మరింత పెంచేలా స్టార్ సినిమాలు రాబోతూ ఉన్నాయి. 2027లో కూడా మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబో సినిమా రిలీజ్ ప్లానింగ్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ కూడా ఆ ఇయర్ లోనే వస్తూ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ అనే టాక్ ఉంది. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ ఎంగేజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు జక్కన్న. ఇక వీటితో పాటు పెద్ది పూర్తి కాగానే సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తూ ఉండగా ఆ సినిమాను 2027 రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా 2027లో రిలీజ్ అవుతూ ఉంది. ఈ సినిమాలతో పాటు అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ ఫిక్స్ అయింది. సో 2027 ప్రతి స్టార్ తమ పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ రేసులో దిగుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా ఈ సినిమాల గురించి ఖచ్చితంగా ఒక రేంజ్ బజ్ అయితే ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. 2027 తెలుగు సినిమాల బాక్స్ ఆఫీస్ సౌండ్ వరల్డ్ వైడ్ వినిపించేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.